కాకుండా ఇది ఒక దేశంలో అంతర్యుద్ధంగా కొనసాగుతున్నది ఒక 5-6 దశాబ్దాలుగా. దీన్ని మనం అంతర్యుద్ధంగానే చూడాల. ఇప్పుడు దేశంలో ఇతర దేశాల దాడులు కాకుండా మిగిలిన సంఘర్షణ ఏమన్నా ఉందా, అశాంతి ఎక్కడ ఉన్నదా అంటే మావోయిస్టు వైఖరి నుంచి లేదా ప్రభుత్వ వైఖరి నుంచి ఉన్నది. ఈ లేఖ అంటే మనం ఒక 20-25 ఏళ్లుగా మావోయిస్టు లేఖలను చదువుతున్నాం, రాస్తున్నాం కనుక ఆ భాష కానీ దాంట్లో ఎట్లాంటి అనుమానాలు అవసరం లేదు. అది మావోయిస్టులు పంపిన లేఖ లేదు. ఇట్లా ఇంతకు ముందు పోలీసులు లేదా పోలీసులకు అనుబంధంగా ఏర్పడ్డ కొన్ని కవర్ సంఘాల నుంచి కూడా ఇట్లాంటి లేఖలు మనం చాలా సందర్భాలలో మావోయిస్టు లేఖలుగా వచ్చినాయి. దాని మావోయిస్టులు అది మా లేఖ కాదని ఖండించారు. కాకపోతే ఇది లేఖ మీద ఇమీడియట్ గా స్పందించడానికి ఇప్పుడు మావోయిస్టుల భౌతిక పరిస్థితులు లేవు కనుక ఈ లేఖ మీద చర్చ ఈ లేఖలో కూడా అది మావోయిస్టు పంపిన లేఖ అయినా పంపకున్న లేఖ అయినా కూడా ఇందులో కూడా వాళ్ళు ఏమంటారు, చర్చలకు సిద్ధమని ఈ లేఖ చెప్తున్నది. ఇది వాళ్ళు పంపిన లేఖ కావచ్చు లేదా ఫేక్ కావచ్చు. అంతకు ముందు కూడా మావోయిస్టులు రూపేష్ ఓపెన్ గానే చెప్పిండ్రు మేము చర్చలకు సిద్ధమని. అయితే ఇక్కడ మావోయిస్టులతోటి ఇంతకు ముందు శాంతి భద్రతలు సాయుధ పోరాటానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లేదా పోలీసు యంత్రాంగం మాత్రమే ఫైట్ చేసింది. ఇక్కడ మనం ఇప్పుడు కొత్తగా చూడాల్సింది ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ కు ఉండే ఒక తాత్వికమైన అంటే బీజేపీ పార్టీకి ఉండే తాత్వికమైన ఆలోచన విధానానికి మావోయిస్ట్ ఆలోచన విధానానికి విభిన్నత ఉంటది. ఆ విభిన్నతనే ఇవాళ మావోయిస్టు నిర్మూలనకు అమిత్ షా గాని కేంద్ర ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉన్న తప్ప అది దేశంలో ఒక విప్లవ సంస్థ దాని మీద పోలీసు దాడి లేకపోతే రాజ్యాంగ పరంగా చేయాల్సిన దాడి కన్నా చాలా ఇంట్రెస్ట్ గా సొంత పనిలాగా అంటే కమ్యూనిస్టు భావజాలం లెఫ్ట్ ఐడియాలజీ మీద నీకు అర్బన్ నక్సలైట్లని కానీ లేదా వీటి కానీ ఇట్లా దాడి దాదాపు ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం. ఆ సమస్య ఎందుకు వస్తుంది, దాన్ని నిర్మూలించాల్సిన వేదికలేవి, ఎట్లయితే మావోయిస్టులు లేకుండా పోతానని ప్రభుత్వం ఆలోచించకుండా భౌతికంగా వాళ్ళని తీసేయడం వల్ల చంపడం వల్ల పైచేయిగా ఉండాలి మాది అనేది చూస్తున్నారు తప్ప తర్వాత మావోయిస్టుల మీద పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించడం వల్ల భారతదేశంలో ఉన్న లౌకిక శక్తుల మీద భారతదేశంలో ఉన్న చైతన్యవంతమైన శక్తుల మీద కూడా పరోక్షంగా ఒత్తిడి తీసుకొస్తే రేపటి రాజకీయాలు కూడా వాళ్ళ వైఖరికి అనుగుణంగా ఉంటాయనే ఒక రాజకీయ కోణంలో ఇందులో ఉన్నదనేది మనం గ్రహించాల్సి ఉన్నది. ప్రభుత్వంగా దాడి పోలీస్ డిపార్ట్మెంట్గా దాడి కాకుండా ఒక తాత్వికమైన దృక్కోణం నుంచే మావోయిస్టుల మీద ఇవాళ దాడి జరుగుతున్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మార్చి 26వ తారీఖు వరకు 2026 మార్చి వరకు నిర్మూలిస్తామని చెప్పి ఆ దిశగానే పోతున్నారు తప్ప ఇప్పుడు మావోయిస్టులతో చర్చలు జరిపిన తర్వాత ప్రభుత్వం విధానాలకు అనుకూలంగా లేకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మావోయిస్టులు మళ్ళీ పోతామన్నప్పుడు మళ్ళీ నీ చర్య నువ్వు చేయొచ్చు. ప్రభుత్వం చెయ్యి పెద్దగా ఉంటది కదా, అప్పుడు కూడా ఈ అణచివేతను ఈ కాల్చడమో లేకపోతే వాళ్ళని లేకుండా నిర్మూలించడం అనేది అప్పుడు కూడా చేయొచ్చు. వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చేయొచ్చు. ఒక ప్రజాస్వామికమైన పంథాలాగా ఉంటది. కానీ అసలు వాళ్ళు మావోయిస్టులు కూడా ఇప్పుడు ఇన్నిసార్లు నాకు తెలిసి 30-40 ఏళ్ల వాళ్ళ మావోయిస్టుల స్వభావం పార్టీ స్వభావం చూసినా ఇంత మేము చర్చలకు సిద్ధము మేము ఆయుధాలు వదిలిపెడతామని పదే చెప్పడము ఈ ప్లీజినెస్ వాళ్ళ నుంచి ఉన్నదని నేను అనుకుంటలేను. కాకపోతే ఆ ప్రతిపాదనను వాళ్ళు అంగీకరిస్తున్నది అనేది మనకు స్పష్టంగా ఉంది. కానీ మరి ఇప్పుడు చర్చలు జరగకపోతే మేము ఎదుర్కోలేము లేదా మా ప్రాణాలను మేము కాపాడుకోవాలి అని ఆత్మరక్షణ కోసం మాత్రం మావోయిస్ట్ ఇట్లా చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. ఈ లేఖ కూడా ఖచ్చితంగా బూటకమైన లేఖే ఇది. ఎందుకంటే అంత ప్రాధేయపడే స్వభావం కానీ ఆ కల్చర్ కానీ విప్లవోద్యమంలో ఎప్పుడు మనం చూడలేదు. మావోయిస్టుల వైపు అప్పుడు పీపుల్స్ వార్ నుంచి చూడలేదు, ఆ తర్వాత మావోయిస్టుల నుంచి చూడలేదు. దీన్ని మనం ఈ లేఖ బూటకం అనేది స్పష్టంగా చూడాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఇక చర్చలకు సిద్ధంగా లేదనేది ఒక రకంగా మనకు స్పష్టంగా కనిపిస్తున్న వ్యవహారం. ఎందుకంటే ఇవాళ కూడా అమిత్ షా
ఏమంటాడు, నక్సల్స్ రహితంగా మార్చి 37 కల్లా చేస్తారంటున్నాడు. Yes. శాంతిని నెలకొల్పుతామని ప్రధాని అంటున్నాడు. ఇప్పటికి 28 మంది చనిపోయారు, అందులో అగ్రనేతలు హతమైనని చెప్తున్నారు, కానీ అగ్రనేతలు ఉన్నారా లేరా, ఎవరు హతమైనని చెప్తలేరు. Yeah. 31 మందిని చంపినామంటున్నారు. 31 మందిని చంపిరా, 300 మందిని చంపిరా, అసలు 10 మందిని చంపిరా, అసలు అక్కడ స్పష్టత లేకుండా అదొక చీకటి లాగా, అది నిషేధించబడిన ప్రాంతం లాగా కర్రెగుట్టల్ని చేసేసి ఆ మొత్తం ఆ బస్తరు ఛత్తీస్గఢ్ అంతా. అయితే ఇప్పుడు అంటే మనకున్న నాలెడ్జ్ లో కర్రెగుట్టల మీద, ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతం మీద కేంద్ర ప్రభుత్వము ప్రకటించి యుద్ధం ప్రకటించిన తర్వాత కూడా మావోయిస్టు బలగాలు, అగ్రనేతలు ఆ ప్రాంతంలో ఇంకా ఉన్నారని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే తప్పకుండా షెల్టర్ జోన్ వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు. ఎందుకంటే ఒక కార్నర్ అయిన వాళ్ళు అక్కడనే. కాకపోతే వీళ్ళు ఇంత మందిని పోయినాం కదా, ఇంత ఎఫర్ట్ పెట్టినాం కదా, అక్కడ ఏదో మనం నెంబరింగ్ చూపించాలి కదా అని ఇక ఎవరిని చంపుతున్నారు, ఎవరు వస్తున్నారు, అక్కడ నక్సలైట్లే వాళ్ళు, గిరిజనుల, ఇక అది తర్వాత